నమస్తే, వెల్కమ్ టు హిట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు రెస్టారెంట్ బ్లాగ్స్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 10+ రెస్టారెంట్ బ్లాగ్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. బట్ నా దగ్గర టైం లేక సో నేనైతే వీడియో పోస్ట్ చేయట్లేదు. సో ఫైనల్గా ఈ రోజు అయితే మనం సోడా ఫ్యాక్టరీకి వచ్చేసాం. ద సోడా ఫ్యాక్టరీ అనమాట. యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మంచి నైట్ టైం వెళ్తే కనుక మంచి మ్యూజిక్తో పాటు చల్లని గాలి కూడా ఉంటుంది అనమాట. కావాలంటే మీరు ఇండోర్ కూర్చోవచ్చు, లేదంటే అవుట్డోర్ కూడా కూర్చోవచ్చు. మేమైతే అవుట్డోర్ ప్రిఫర్ చేసామన్నమాట. విత్ క్యాండిల్ లైట్తో మనకి డిన్నర్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తారు. అండ్ సైడ్ కూడా మనకి ఆ వాటర్ ఫౌంటైన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ లైవ్ మ్యూజిక్ విత్ గిటార్ అనమాట. సో గిటార్ ప్లే చేస్తూ వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ మనకి వినిపిస్తూ ఉంటే చక్కగా అలాంటి ఎన్విరాన్మెంట్లో ఫుడ్ అయితే తినేయచ్చు అనమాట. అండ్ ఫుడ్ రివ్యూకి వస్తే కనుక ఫుడ్ అయితే కనుక యావరేజ్గా ఉంది, మరియు సూపర్గా అయితే లేదనమాట. నాకైతే అలా అనిపించింది. నాన్ వెజ్ ఓన్లీ మేము నాన్ వెజ్ తీసుకున్నాం, బట్ వెజ్ ఎలా ఉందో నాకైతే తెలియదు. ఇక్కడ వెజ్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఫ్యామిలీ అయితే సరదాగా సాయంత్రం వెళ్ళి చక్కగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇలాంటి రెస్టారెంట్ బ్లాగ్స్ కావాలంటే కింద నేను లింక్స్ పెట్టాను. మన రెస్టారెంట్ బ్లాగ్స్ అన్నీ కూడా చాలా చాలా హిట్ అనమాట. 30K 50K ప్లస్ వ్యూస్ కూడా కొన్ని రెస్టారెంట్ బ్లాగ్స్కి వచ్చాయి. సో నేను రెస్టారెంట్ బ్లాగ్స్ అన్ని ప్లేలిస్ట్ లింక్ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. మీకు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈరోజు అయితే మనము ద సోడా ఫ్యాక్టరీలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి పైన కూడా చూసేద్దాము. కావాలంటే మనం పైన కూడా కూర్చోవచ్చు, లేదంటే కింద కూర్చోవచ్చు. చాలా చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది. అంటే ఈ వ్లాగ్స్ ఎందుకు చేస్తానంటే ఎవరైనా కొత్తగా బెంగళూరు వచ్చినా, లేదంటే బెంగళూరులో ఉండి ఈ ప్లేస్కి వెళ్ళకపోతే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళి ఒకసారి ట్రై చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఎంత బాగుందో. అటు సైడ్ కూడా అదంతా కూడా అనమాట ఒక యూ షేప్లో మొత్తం చూడండి, యూ షేప్లో ఉంది కదా. ఈ యూ అంతా కూడా ఫుల్ రెస్టారెంట్ అనమాట. అటు సైడ్ మనం బర్త్డేస్ చేసుకోవడానికి కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో నేను అడిగి తెలుసుకున్నాను, బర్త్డే ఈవెంట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేసి చెప్పారనమాట. పైన వచ్చేసి ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కూడా అన్ని బెంచెస్తో అలా ఉంటాయి. సో ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. 3D ఎఫెక్ట్ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో చక్కగా అలా ఫ్యామిలీతో కనుక ఈవినింగ్ టైంలో వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బయట కూర్చొని ఫౌంటైన్ దగ్గర కూర్చొని క్యాండిల్ లైట్లో చల్లని గాలిలో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ నైట్ టైం కాకుండా మార్నింగ్ టైం వెళ్తే బయట కూర్చోలేము, ఎందుకంటే సన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట. మేము వచ్చేసి డ్రాగన్ చికెన్ స్ట్రిప్స్ ఆర్డర్ చేసుకున్నాము. అలాగే లెమన్ సోడా వాటర్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా కూడా ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ ఆర్డర్ చేసాము, చికెన్ నూడిల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ చికెన్ వింగ్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. అండ్ డ్రాగన్ చికెన్ ఒకటే బాగుంది, పిజ్జా బాగుంది, బట్ మిగతావన్నీ కూడా అసలు బాగాలేదన్నమాట. ఇవైతే అసలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. సో నేను అక్కడ తినకుండా ఫుడ్ అక్కడే వదిలేసి వచ్చేసాము. ఫుడ్ అయితే బాగోలేదు, కానీ జస్ట్ మీకు చూడాలంటే కనుక అక్కడ ప్లేస్ అయితే బాగుందనమాట. సో ఎవరైనా ప్లేస్ చూడడానికి చక్కగా ఒకసారి పర్వాలేదు అని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఒక్కసారి అయితే వెళ్ళొచ్చు. బట్ ఫుడ్ విషయంలో అయితే మనం నెక్స్ట్ టైం మాత్రం వెళ్ళలేమన్నమాట. నా జెన్యూన్ ఒపీనియన్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో అంతకు మించి ఇంకేం లేదు. చూడండి ఇదిగో ఇలాగ మనకి లైవ్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ మనకి వాళ్ళు ఒక్కొక్కసారి గిటార్ ప్లే చేసి కొడతారు, ఒక్కొక్కసారి నార్మల్గా కొడతారు. సో ఇక్కడ చూసారా కాక్టైల్ కూడా ఉందన్నమాట. స్లీప్ పడుకుంటుంది అది. సో నా కొడుకు అక్కడ నిలబెట్టామన్నమాట, ఏమో హడావిడి చేశాడు. సో ఫైనల్గా ఇది మనకి ఈరోజు వ్లాగ్ అండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే, నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.